హలో అండి, శుభోదయం అందరికీ. ఈరోజు నాది 7 శనివారాల వ్రతం రెండో వారం. ఎప్పుడో 4ంటికి లేచాను, అన్నీ క్లీన్ చేసి అంతా అయిపోయేసరికి ఇప్పుడు 6:30 అయింది. కానీ ఇంకా చాలా పని ఉన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి ఇవాళ ఏకాదశి కాబట్టి, కార్తీక మాసంలో ఏకాదశి కాబట్టి ఈ ఉసిరి దీపాలలో కూడా ఇవి వెలిగిస్తే దీపాలు మంచిదనేసి ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నాను. కార్తీక మాసం ఏకాదశి శివుడికి ఇష్టమైన రోజు, ప్లస్ శనివారం కలిసి వచ్చింది కాబట్టి మనకు ఈ పిండి దీపాలు ఉసిరి దీపాలలో దీపాలు పెడితే చాలా మంచిదనేసి నేను ఆల్రెడీ ఉసిరి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేనే తయారు చేశాను ఈ వెంకటేశ్వర స్వామి కోసం. ఎవ్రీ వీక్ నేనే ఫ్లవర్స్ తెచ్చుకొని అట్లా అందంగా అలంకరించుకుంటున్నాను. ఈ కింద పీట వేసి ఇది కలశం కోసం, దేవుడి కోసము ఒకటి వేసి దాంట్లో బియ్యం పెట్టేసి పైన ఫోటో పెట్టాను దేవుడిది. రావి ఆకుల్లో ఉసిరి దీపాలు వెలిగించడం కోసము ఇవి తీసుకున్నాను. ఇవేమో పిండి ప్రమిదలు వెలిగించడానికి తీసుకున్నాను. తులసి దళాలు, శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు అన్నీ తీసుకొచ్చుకున్నాను. కలశం కోసము కలశంలో వేయడానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, ఫ్లవర్ కూడా వేయాలి. ఫ్లవరు, జవాది పౌడర్ కూడా వేస్తున్నాను నేను. జవాది పౌడర్, ఇది జవాది పౌడరు చాలా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అనమాట వేస్తే. దేవుడికి ఎంతో ఇష్టమైనది అనేసి అన్నిట్లో కలుపుతూ ఉంటారు. ఈ జవాది పౌడర్ మంచిగా ఉంటుంది వాసనకి. 7 శనివారాల వ్రతంలో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నల్ల నువ్వుల ఉండాలన్నమాట. అంటే చిమిలి ఉండరు అంటారు కదా, అవి చేస్తున్నాను. ఓన్లీ జస్ట్ కొన్నే చేస్తున్నా, ఒక 7 చేస్తే సరిపోతుంది అని. ఇందులో నల్ల నువ్వులు, బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ చేసేయడమే. ఇలా ముద్దగా అవుతుంది. వీటిని 7 లడ్డూల్లాగా చేస్తాను. చిన్న చిన్నవి లడ్డూలు చేస్తున్నా. దేవుడికి ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా వడపప్పు, పానకం, ఈ చిమ్లి ఉండలు పెట్టాలి. ఒక బెల్లం ముక్క కూడా వేయాలి. ఈ దీపం కోసం తడిపి పెట్టుకున్నాను. ఇందులో బియ్యం పిండి, ఆవు పాలు, బెల్లం వేసి కలిపాను. ఇదేమో ఇవాళ స్పెషల్గా చందనంతో తయారు చేశాను అనమాట. అంటే గంధం పౌడరు, బియ్యం పిండి, ఆవు పాలు, బెల్లం. నేనైతే ఇట్లానే చేస్తాను. కొంతమంది ఈ మధ్య కప్స్లలో కూడా వేసి దాంట్లో తీసేస్తున్నారు, కానీ నేనైతే ఇట్లా చేయితోటే చేస్తాను ఎప్పుడు. ఇట్లా ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా ఫింగర్ తోటి, తంబుతోటి ఇట్లా అంటే ఇలా అయిపోతుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇందులో ఆవు నెయ్యి వేసి 7 ఒత్తులు వేసుకుంటాను, అయిపోతుంది. ఇట్లా 7 పిండి ప్రమిదలు చేసుకోవాలి. దీనికి మళ్ళీ గంధము, తిరునామాలు అన్నీ అలంకరించాలి. ఇట్లా 7 ఒత్తుల్ని ఒక ఒత్తిగా కలిపి ఒక్కొక్క దాంతో 7 ఒత్తులు వేస్తున్నా. 7 దీపాలలో 7 ఒత్తులు, ఒక్కొక్క దాంతో 7. ఇది ఆవు నెయ్యి, స్టవ్ అడ్డున్నారు. ఆవు నెయ్యి ఈ 7 ప్రమిదల్లో 7. నేను ఇంకా పూజను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే అనవసరంగా పూజ డిస్టర్బ్ అవుతుందని ఆ టైంలోనే చేసేయన్నీ మీకు చెప్పడం లేదు. మనం ఏ పూజ ప్రారంభించినా ముందు వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా వినాయకుడి పూజ చేయాలి. తర్వాత కలశ పూజ చేసుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదవాలి. ఈ అష్టోత్తరాలను చదివేటప్పుడు మనము పువ్వులతో కానీ, తులసి దళాలతో కానీ, లేదా అక్షింతలతో కానీ
మనం ఈ అష్టోత్తరాలు చదువుతూ స్వామికి పువ్వులను ఇలాంటివన్నీ సమర్పిస్తూ ఉండాలి. దాని తర్వాత పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు చదవాలి. సేమ్ పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలకు కానీ పుష్పాలను కానీ లేదంటే అక్షింతలను కానీ ఉపయోగిస్తూ మనం అష్టోత్తరాలు చదువుకోవచ్చు. దాని తర్వాత నేను గోవిందనామాలు కూడా చదువుతాను. గోవిందనామాలు చదివిన తర్వాత చాలామంది ఈ పూజ ముగించిన తర్వాత అప్పుడే కలశాన్ని కదిలిస్తారు, లేదంటే సాయంత్రమైనా కదిలించుకోవచ్చు. సాయంత్రం మామూలుగా మనము పూజ చేసి దీపం పెట్టేసి ఆ కలశాన్ని కదిలించడానికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదివేసి కదిలించుకోవచ్చు. ఇలా 7 శనివారాలు చేసిన తర్వాత చాలామంది 8వ శనివారం వడ్డీగా చేయాలి అని అంటుంటారు. అది మన ఇష్టం ఉంటే వడ్డీ చేసుకోవచ్చు, లేదంటే 7 వారాలతోటే మనము ఈ పూజను ఆపేయవచ్చు. నేను చేసే 7 వారాల పూజ విధానం ఇలానే వీడియో తీసి పెట్టొచ్చు, కానీ సేమ్ ఒకలాగే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఓన్లీ 1 వారం మాత్రమే నేను వీడియో తీస్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.